లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. అగ్రహారం కథలు రచయిత వేదుల సుభద్ర గారు. కథ ఇద్దరు అమ్మాయిలు. అమలాపురంలోని కాత్యాయని నర్సింగ్ హోమ్ చాలా సందడిగా ఉంది. ఒక్క ఇవాళేమిటి, ప్రతిరోజు దాదాపు ఇలాగే ఉంటుంది. కాత్యాయనమ్మ చెయ్యి మహా గొప్ప చెయ్యి. ఆ తల్లి చెయ్యి పెట్టిందంటే ఎలాంటి రోగమైనా కుదిరిపోవలసిందే. తల్లులు కాబోతున్న పిల్లలని ఏడిపించే ఎంత అల్లరి బడవైనా చెప్పిన మాట విని బుద్ధిగా ఈ ప్రపంచంలోకి రావాల్సిందే. అంత పేరున్న హస్తవాసి ఆవిడది. ఆ రోజు కూడా ఆవిడకి 3 డెలివరీ కేసులున్నాయి. కాత్యాయనమ్మగా పిలువబడే డాక్టర్ కాత్యాయనికి దాదాపు 45 ఏళ్ళు ఉండవచ్చు. చెంపల దగ్గర కొద్దిగా నెరుస్తున్న జుట్టు, చామన ఛాయలో ఎత్తుగా హుందాగా ఉంటుంది ఆవిడ. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ కాత్య అన్న పిలుపుకి వెనక్కి చూసిన ఆవిడ తన కళ్ళని నమ్మలేనట్టు నిలబడిపోయింది. ఎదురుగా తన చిన్ననాటి స్నేహితురాలు భవానీ. భవ, నువ్వే, ఎలా ఉన్నావే? ఆప్యాయంగా చేపట్టుకుంటూ అంది ఆవిడని. భవానీ నవ్వింది. నేను బాగానే ఉన్నానులే, నువ్వెలా ఉన్నావో అంది. ఇలా ఉన్నానులే. అవును, ఒంట్లో బాగోలేదా, ఏమైంది అంది ఆదుర్దాగా. నేను బాగానే ఉన్నానులే. నేను వచ్చింది నా కూతురు గురించి చెప్పడానికి. దానికి రేపు పాడ్యం వెళ్ళిన విదేనాడు గాజులు పెడుతున్నారు. నిన్ను పిలవడానికి వచ్చాను. దాని బిడ్డని ఆసుపత్రిలో నీ చేతుల మీదుగా పుట్టాలని నా కోరిక. ఇళ్లల్లో జరిగే తెలిసి తెలియని వైద్యాలతో పిల్ల ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పడానికి నాకు భయం, ఆయనకి మొహమాటం. నువ్వు సీమంతానికి వచ్చినప్పుడు వాళ్ళతో చెప్తే ఒక డాక్టర్ మాటకి వాళ్ళు విలువ ఇస్తారు అంది గబగబా. గత 2 ఏళ్ల పాటు మరో డిప్లొమా చదవటానికి కాత్యాయని లండన్ వెళ్ళి కిందటి వారమే వచ్చింది. తను అక్కడ ఉండగానే భవానీ కూతురికి పెళ్ళి అని తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అదేమిటే, దాన్నైనా చదువుకోనివచ్చు కదా అని కోప్పడింది. భవానీని తిరుగురాగానే కలిసినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా మనం మాట్లాడటానికి వీలవుతుందో చెప్పు, మంచి సంబంధం వచ్చినప్పుడు చేసేయాలి అని మామగారంటే ఇంకా కాదనలేకపోయాం. నువ్వు లండన్ వెళ్ళిన 2 నెలలకి నేను పంపిన శుభలేఖ అందలేదా? అందిందిలే, మెల్లగా పెళ్ళైన కొన్నాళ్ళకి అంది కాత్యాయని. అప్పుడే భవానీ కూతురు తల్లి కూడా కాబోతుందన్నమాట అనుకుంది కాత్యాయని. అలాగే చెప్తాలే, నువ్వేం కంగారు పడకు. భారతి పూచి నాది. తల్లిని పిల్లని క్షేమంగా ఇంటికి పంపించే వరకు అంది నవ్వుతూ. సమయానికి తగిన వైద్యం అందక పలు సందర్భాలలో భవానీ, ఆమె తోటికోడళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కాత్యాయనికి తెలుసు. పల్లెటూళ్ళలో సాధారణంగా ఉండే పరిస్థితి అది. ప్రత్యేకమైన వ్యతిరేకతని కాదు, కానీ అవసరం ఏముందిలే అనే భావన, కర్మ సిద్ధాంతం పేరిట చూపించే ఉదాసీనత. 4 రోజుల తర్వాత భవానీ కూతురు సీమంతానికి వెళ్ళినప్పుడు భవానీ అత్తగారికి, మామగారికి ఎంతో ఓపికగా వివరించి చెప్పింది. ఆసుపత్రిలో ఉండే సదుపాయాలు తను దగ్గరుండి చూసుకోవడం వల్లే లాభాలవిని చెప్పి ఒప్పించింది. అలా దాదాపు 2 నెలల తర్వాత భవానీ, ఆమె కూతురు వచ్చారు. ప్రసవానికి సమయం దగ్గర పడటంతో భారతికి 17 ఏళ్ళుంటాయేమో. తెల్లగా, సన్నగా, జాజి పువ్వులా ఉంటుంది. భర్త శేఖరం చాలా మంచివాడు. చిన్నపిల్లని చదువుకోనీయకుండా పెళ్లి చేసేశారని తప్ప మిగతా దేనిలోనూ
వంక పెట్టడానికి లేదు. అతడు కూడా సైకిల్ వేసుకుని బండి వెనకే వచ్చాడు. కాత్య, ఇదిగో భారతిని నీ చేతిలో పెడుతున్నాను, ఇంకా అంతా నీదే బాధ్యత అంది కంగారుగా. శేఖరం భారతి ఆసుపత్రిలో చేరే వరకు దగ్గరే ఉండి తర్వాత జాగ్రత్తలు చెప్పి డ్యూటీకి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను అంటూ భారతిని పరీక్ష చేసి రూమ్లో పడుకోబెట్టారు. దాన్ని పడుకొని, నువ్వు నా గదిలో కూర్చో, నేను ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తాను, 10 నిమిషాలు అంది కాత్యాయని లేబర్ రూమ్లోకి పరిగెడుతూ. భవానీ ఆ వైపుగా అడుగు వేసింది. డాక్టర్ గారి ఆఫీస్ బయట ఒక చిన్న పిల్ల నోటి మీద వేలు ఉంచుకొని నిశ్శబ్దంగా ఉండమని సూచిస్తోంది బొమ్మలో. లోపల పెద్ద టేబుల్, దానిమీద డాక్టర్కి కావలసిన రకరకాల సామాన్లు, పుస్తకాలు, మందులు ఓ మూలగా నిలబెట్టి ఉన్న క్యాలెండరు. టేబుల్కి ఒకవైపు 2 చెక్క కుర్చీలు, మరోవైపున కొద్దిగా ఎత్తుగా సింహాసనంలో ఉన్న తిరిగే కుర్చీ, దానిమీద ఉతికిన తెల్లటి తువ్వాలు, ఒక పక్కగా బల్ల, దాని పక్కన స్టాండ్ మీద పెట్టిన పింగాణి గిన్నె నిండా నీళ్లు, గదిలోని ఒక మూల పెట్టిన వేజులో లిల్లీ పువ్వులు. చిన్నప్పటి నుంచి కాత్యాయనికి ఆ పూలంటే ఎంతో ఇష్టం. అది ఇంకా మారలేదన్నమాట అనుకుంది. భవానీ చెక్క కుర్చీలో కూర్చుంటూ వెనకాల కాత్యాయని డాక్టర్ పట్టా, కోటు, హేటు పెట్టుకుని పట్టా అందుకునేటప్పుడు తీసిన ఫోటో ఉన్నాయి. ఆవిడ దాన్ని దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా తడిమి చూసింది. ఆ రెండింటిని ఇంతమంది పెద్దలకి ప్రాణదానం చేస్తూ, ఇంతమంది చిన్నారి తల్లుల్ని, తండ్రుల్ని చిరునవ్వుతో ఈ లోకంలోకి తెచ్చే ఈ డాక్టర్ తన చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు అనుకుంటూనే ఆమె మనసంతా గర్వంతోనూ ఒక రకమైన తృప్తితోనూ నిండిపోయింది. ఎక్కడో ఢిల్లీలోనో బొంబాయిలోనో ఉంటారేమో లేడీ డాక్టర్లు, కానీ అగ్రహారంలో పుట్టి పెరిగి కేవలం స్వయం కృషితో డాక్టర్ అయిన మొట్టమొదటి ఆడపిల్ల మాత్రం కాత్యాయనే. పల్లెటూర్లకి తను చేసే సేవకి గాను గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఫోటో ఉంది ఎదురుగా. దాన్ని చూస్తే ఒక్కసారిగా చిన్నప్పుడు పొట్టి పరికిణి వేసుకున్న కాత్యాయన్ని చూసినట్టే అనిపించింది. కాలం ఎంత పొడుగ్గా సాగినా జ్ఞాపకాలు మనసుకి దగ్గరగానే పొట్టిగానే ఉన్నాయి. చిన్నప్పుడు తాను కాత్యాయని వేసుకున్న పరికిణీల్లాగానే మనిషి నిలబడే ఉంది, కానీ మనసు నిలబడలేక వెనక్కి పరుగు తీసింది. కాత్యాయని తండ్రి పేరు రామేశం మేస్టారు. కాత్యాయనికి ఒక అక్క, 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. రామేశం గారు తెలుగు పంతులు. పిల్లలకి ఎంతో ఓపికగా, తేలికగా అర్థమయ్యేటట్టు పాఠాలు చెప్పేవారు. తన పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని ఆయన కోరిక. కానీ ఒక్క కాత్యాయనికి తప్ప మరెవరికి పెద్దగా చదువు మీద మనసు ఉండేది కాదు. అందుకే పెద్ద అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేశారు. అదైన ఏడాదికి 4 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడికి జన్మనిచ్చి ఆయన భార్య కన్నుమూసింది. తమ్ముణ్ణెత్తుకుని అమ్మ వస్తుంది అని ఆత్రంగా ఎదురుచూస్తున్న ఆడపిల్లలకి ఆశానిపాతంలా తగిలింది ఆ సంఘటన. అప్పటినుంచి ఇంటి బాధ్యతంతా కాత్యాయని తలకెత్తుకుంది. అంతేకాదు, ఏ వైద్య సహాయం లేక తల్లి చనిపోయిందో అదే గతి మరెవ్వరికీ రాకూడదని తను పెద్ద డాక్టర్ అయ్యి
ఊరందరికీ సేవ చేస్తానని అప్పుడే అనుకుంది కూడా. కాత్యాయని వాళ్ళ చిన్న ఇంటికి రెండో వీధిలో ఉన్న పెద్ద అరుగుల పెంకుటిల్లు భవానీ వాళ్ళది. భవానీ నలుగురు అన్నల తర్వాత పుట్టిన ఆడపిల్ల కావడాన విపరీతమైన గారాబంతో పెరిగింది. భవానీ తండ్రి ఊరిలోకెల్లా పెద్ద మోతుబరి. చిన్నపళ్ళలో కలిసిన వీరి పరిచయం చాలా కొద్ది కాలంలోనే ప్రాణ స్నేహంగా మారింది. భవానీకి చిన్నప్పటి నుంచి తెలుగు అంటే చాలా ఇష్టం. రామేశం గారు శ్రావ్యంగా పద్యాలు చదువుతూ అర్థవంతంగా వివరిస్తూ ఉంటే మైమరచి వినేది. తను కూడా పెద్దయ్యాక తెలుగు చదువుకొని పిల్లలకి అంతే బాగా పాఠాలు చెప్పాలని అనుకునేది. ఆ ఊరిలో ఉన్న అప్పర్ ప్రైమరీ చదువు అయిపోయింది ఇద్దరికి. పెద్ద చదువుకి వెళ్ళాలంటే పై ఊరికి వెళ్ళాలి. ఊరు దాటి వెళ్ళేంత గొప్ప చదువులేమీ చదవక్కర్లేదు అని తల్లి గొడవ. ఆడపిల్లకి అంతంత చదువులెందుకు, పెళ్లి చేసి పంపాల్సిన వయసు అని తాతా నానమ్మల పోరు. ఆలగి తిండి మానేసి మొత్తానికి పెద్ద పిల్ల అయ్యే వరకు చదువుకొనిస్తాం, ఆ తర్వాత మానేయాల్సిందే అన్న ఒప్పందం మీద రోజు పొద్దున్నే జోడ్రొడ్ల బండిలో పక్క ఊరికి వెళ్ళి చదువుకోవటం మొదలైంది. కాత్యాయిని తన చెల్లెల్ని కూడా తనతో పాటే తీసుకెళ్ళేది. భవానీ తన చదువు 9వ తరగతి మధ్యలో మానేయాల్సి వచ్చింది అనుకోకుండా పెళ్లి సంబంధం కుదరడంతో. కాత్యాయిని మాత్రం చదువు మానలేదు. తండ్రి సైకిల్ మీద ముందు తమ్ముణ్ణి వెనక చెల్లెల్ని కూర్చోబెట్టుకుని మరీ వెళ్ళేది. ఉద్యోగం ఉంటేనే బ్రతకలేని పడిపంతులైతే మరి రిటైర్ అయిన వారి మాట ఏమిటి, ఆ పెళ్ళేమిటి, మగరాయిళ్ళ ఆ సైకిల్ తొక్కడం ఏమిటి అని ఎవరేమన్నా లెక్క పెట్టేది కాదు. పొద్దున్నే 5 గంటలకల్లా నిద్రలేచి ఇంటి పనంతా చేసి వంట చేసి తమ్ముణ్ణి చెల్లెల్ని తీసుకుని స్కూల్కి బయలుదేరేది. పెద్ద చెల్లెలు మాత్రం ఎంత చెప్పినా చదవనని మొండికేయడంతో ఆ పిల్ల తండ్రిని కనిపెట్టుకుని ఉండేది. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. చిన్నవాళ్ళిద్దరికీ చదువు చెప్పేది. తండ్రి పింఛన్తో పొదుపుగా ఇల్లు గడుపుకునేవారు. పెరట్లో చిన్న చిన్న కూర మొక్కలు, ఆకుకూరలు పండించేది పెద్ద చెల్లెలు. భవానీ స్కూలు మానేసే వరకు తన బండిలోనే వెళ్ళేవారు. అది మానేసినా స్నేహబంధం మారలేదు. రోజు ఏదో ఒక సమయంలో భవానీని కలిసి తీరవలసిందే. మనసు తీరా కబుర్లు చెప్పుకోవాల్సిందే. 10వ తరగతిలో జిల్లాలో మొదటిగా కాత్యాయని నిలిచినప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందించింది భవానే. భవానీ తల్లికి మాత్రం తన కూతురు కాత్యాయనితో అంత స్నేహంగా ఉండటం పెద్దగా నచ్చేది కాదు. మగరాయిళ్ళ ఆ సైకిల్ తొక్కడం ఏమిటి, ఆ పిల్ల దాంతో నీకెందుకు, రేపో మాపో అత్తగారింటికి పోయేదానివి అనేది. ఆయన భవానీ లెక్క చేసేది కాదు. కల్లా కప్పటం లేని కలిమిలోగుళ్ళు, చిన్నతనాల స్నేహాలు. కాత్యాయిని 10వ క్లాసు సగంలో ఉన్నప్పుడు భవానీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఊరిలోనే మరో పెద్ద ఇంటికి కోడలిగా భవానీ మెట్టినింటి యాత్ర ప్రారంభమైంది. భవానీ పొద్దున్న వెలిగించిన పొయ్యి ఆ రాత్రి వరకు ఆరదని చెప్పుకునేవారు. ఉమ్మడి కుటుంబం, వచ్చేపోయే చుట్టాలు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, వీటన్నిటి మధ్య బండి చక్రానికి ఇరుసులా ఆ ఇంటికి మూలాధారమైపోయింది. ఎంత పని ఉన్నా నవ్వుతూ చేసుకుపోయే భవానీ అంటే అందరికీ ప్రత్యేకమైన ఇష్టం. 10వ తరగతి అయ్యాక భవానీ తల్లి అడిగింది కాత్యాయన్ని, భవానీ అత్తవారింటికి వెళ్ళిపోయింది, ఇంకా తర్వాత నువ్వే, సంబంధాలు ఏమైనా చూస్తున్నారా మీ నాన్న అని. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని అత్తయ్యా, ముందు నేను డాక్టర్ని అవ్వాలి అంది. ఏమిటి, డాక్టర్ చదువుతావా అని ఆవిడ ముక్కును వేలేసుకుని
అలాగే ఉండిపోయింది. ఆవిడే కాదు, కాత్యాయని తండ్రి కూడా. అమ్మా, నీ నోట్లో ఆ గాయత్రీదేవే ఉంది, నాకు తెలుసు. కానీ ఇది కుదిరే పనేనా? ఎలా చెప్పు? మెల్లగా అన్నా ఆ మాటలు చెప్పవలసినవన్నీ చెప్పకుండానే చెప్పాయి. మీ అత్తయ్య కబురు పెడుతోంది. ప్రకాశానికి ఉద్యోగం వచ్చింది. నీ పిల్లలిద్దరిలో ఎవరో ఒకరిని ఇస్తావా అని. బావంటే నీకిష్టమైతే వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నానమ్మా. మెల్లిగా ఒక్కొక్కరు ఒడ్డున పడాలి కదా. నీకు చెప్పక్కర్లేదనుకో అన్నాడు. లేదు నాన్న, స్కూల్లో పంతులు గారు చెప్పారు. నాకు స్కాలర్షిప్ వస్తుంది. జిల్లాలో మొదటి దాని కనుక దానితో పియూసీ చదువుతాను. అక్కడ కూడా మొదటి దానిలాగే వస్తాను నాన్న. అప్పుడు చూద్దాం ఎలా అవుతుందో అని. ఇప్పటి నుంచి పెళ్ళి నాకు వద్దు. చెల్లాయికి ప్రకాశం బావకి ఇష్టమైతే పెద్ద చెల్లికి పెళ్లి చేసేద్దాం అంది. అదే తన స్థిర నిర్ణయం అన్నట్టుగా. అలా పెద్ద చెల్లెలి పెళ్ళి అయినాడు. ఊరంతా వింతగా చెప్పుకున్నారు ఈ పిల్ల గురించి. తర్వాత ఆమె ఒకటే ధ్యేయంగా దీక్షగా చదివింది. పియూసీలో కూడా సైన్స్ విభాగంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. తరువాత తన ప్రతిభతో డాక్టర్ కోర్సులో సీటు దొరికింది. కానీ కట్టవలసిన ఫీజులు, కొనాల్సిన పుస్తకాలు ఖరీదు ఆమెను భయపెట్టాయి. నా చదువు ఎలాగూ సాగలేదు, నువ్వు మాత్రం మానడానికి వీల్లేదు. నీకేం కావాలన్నా నన్ను అడుగు అని వెన్నంటి ధైర్యం చెప్పేది భవాని. తన పెళ్లి మానుకున్నందుకు తండ్రి దిగులు పడినప్పుడు తప్పు చేస్తున్నానా అని ఆలోచించిన క్షణాల్లో కూడా భవానీ పెళ్ళి అందరూ చేసుకుంటారు, డాక్టర్ అందరూ కాలేరు. ఆ తర్వాత నీకు ఇంకా మంచి మొగుడొస్తాడు, మావయ్య గారికి సంతృప్తినిస్తాడు అని ధైర్యం చెప్పింది. ఎంత స్కాలర్షిప్ ఇచ్చినా ఎంతంత ఫీజులు ఎలా కట్టగలను? నేను డాక్టర్ కోర్సు పూర్తి చేస్తానని నాకు నమ్మకం లేదు అంది కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ. నీ ఫీజుల గురించి నువ్వేమీ బాధపడక్కర్లేదు, నేనుండగా అంది భవాని. 2 రోజుల తర్వాత కావాల్సిన డబ్బు తీసుకుని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కూర్చునే మల్లె పందిరి కింద చేతిలో పెట్టింది. ఇదేమిటి, ఇంత డబ్బు నీకెక్కడిది? మీ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదుగా నా గురించి అని ఇంకా ఏదో అడగపోతున్నా కాత్యాయనితో, ఇది పూర్తిగా నాదే, ఇంకెవరిని అడగక్కర్లేదు, ఎవరికీ చెప్పక్కర్లేదు, నాది నీకు ఇస్తున్నాను. ఇంతకంటే ఎంతో చెయ్యాలని ఉంది. వీలైతే ఏమీ మాట్లాడకుండా తీసుకో, లేకపోతే నా మీద ఒట్టే అని ఆమెను ఒప్పించింది. పెళ్ళి ముందు తండ్రి తనకి నానమ్మ పూర్తిగా తనదే తప్ప దాని మీద ఎవ్వరి అధికారము లేదని పాత నగలమ్మి ఇచ్చిన డబ్బు భర్తకి చెప్పి మరి అలా కాత్యాయనికి ఇచ్చింది. అలా డాక్టర్ కోర్సులో చేరిన కాత్యాయని ఒకటే ధ్యేయంగా చదివింది. అది పూర్తి చేయడానికి పిల్లలకు ప్రైవేట్లు చెప్పింది, ఉత్తరాలు, మనీ ఆర్డర్లు రాసిపెట్టింది. ఒక్కోసారి కొందరి ఇంట్లో వంట కూడా చేసింది. తన తల్లిలాగా మరే స్త్రీ బాధపడకూడదన్న తపనతో చదివింది. ఎన్ని సమస్యలున్నా పైకి చెప్పని ధీరోదాత్త ఆమె మెడిసిన్లో చేరిన 3 నెలలకే తండ్రి కన్ను మూశాడు. ఎప్పుడూ గంభీరంగా నిదానంగా ఉండే ఆమెను చూస్తే అందరికీ ఓ గౌరవభావం. చెప్పిన పాఠం చెప్పినట్టుగా అల్లుకుపోయే ఆమె ఏకాగ్రత వీణ మీద సరిగమను మీటినంత సున్నితంగా ఆపరేషన్లు చేసేటప్పుడు కదిలే ఆ చేతివేళ్ల నైపుణ్యం, వినయశీలత ఇవన్నీ ఆమెను గురువులకు ప్రీతిపాత్రమైన శిష్యురాలిని చేశాయి. గైనకాలజిస్టుగా డిగ్రీ తీసుకున్నప్పుడు ఆనందంతోనూ ఉద్వేగంతోనూ ఆమె మనస్సు వణికింది. అమ్మా, నీ తోడుగా చెప్తున్నాను, ఇంకా
మన చుట్టుపక్కల ఎవరికి నీ దశ ప్రాప్తించదు. ఈ కాత్యాయని ఉన్నంత వరకు నిజం అని చిన్న పిల్లల తల్లి ఫోటో దగ్గర సంబరపడింది. అప్పుడే తమ్ముడిని డాక్టరీలో చేర్చింది. ఇక అప్పటి నుంచి ప్రతినిత్యము రోగుల సేవలోనే గడిపింది. తల్లి పోయిన తర్వాత ఇంటికి తల్లి అయిన కాత్యాయని తండ్రి తర్వాత ఆ ఇంటికి పెద్ద దిక్కయింది. చెల్లెలిది తమ్ముడిది చదువులు, పెళ్ళిళ్ళు, తన ఉద్యోగపు బాధ్యతల్లో తనను తాను మరిచిపోయింది. చదువుకునే రోజుల్లో తనంటే ఇష్టపడ్డ సహోద్యాయుల్ని తనకున్న బాధ్యతల వల్ల వదులుకోవలసి వచ్చింది. అలా ఆమె రోగుల సేవకే అంకితమైపోయింది. తమ్ముడికి మాత్రం అతను కోరుకున్న తన తోటి డాక్టర్ విజయనిచ్చి పెళ్లి చేసింది. తనకు నర్సింగ్ హోమ్కి తోడుగా ఉంటారని పెళ్లి చేసుకోమని భవానీ ఎంతగానో చెప్పేది. ఇప్పుడేం పెళ్ళే ఇంకా అని నవ్వేసేది. కాత్యాయని చదువు పూర్తి చేసుకుని వచ్చి అమలాపురంలో ఒక పాత ఇల్లు తీసుకొని ఆసుపత్రి ప్రారంభించింది. ఆ ప్రారంభోత్సవానికి మరిది పెళ్లిలో తీరిక లేకుండా ఉన్న భవానీ వెళ్ళలేకపోయింది. మొదట్లో చిన్నదిగా ప్రారంభమైన ఆసుపత్రి క్రమేణా కాత్యాయని పట్టుదల, మంచి వాస్తవాసి అన్న పేరు వల్ల మెల్లిగా అభివృద్ధి చెందింది. ఇంట్లో పిల్లలా మాట్లాడుతూ చనువుగా ఆప్యాయంగా చికిత్స చేసే ఆమె తీరు ఎందరికో నచ్చి మోటు వైద్యాలు, నాటు వైద్యాలు మాని ఆసుపత్రికి పరిగెత్తేలా చేశాయి. కాత్యాయని ఆసుపత్రి మొదలుపెట్టిన 3వ సంవత్సరంలో భవానీ తల్లికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. పెద్ద పట్టణానికి వెళ్తేనే కానీ కుదరదు అనుకున్న ఆపరేషను ఇక్కడే కాత్యాయని ఎంతో సులువుగా చేసేసరికి అమాంతం అందరికీ ఆమె దేవత అయిపోయింది. వెంటనే పక్క ఊరి మోతుబరి రాజుగారు తన స్థలాన్ని కాత్యాయనమ్మకి సొంత ఆసుపత్రి కట్టుకోవడానికి రాసి ఇచ్చేశారు. ఆ ఆసుపత్రి ప్రారంభం భవానీ చేతుల మీదుగా జరగాలని కాత్యాయని పట్టుబట్టడంతో భవానీ ఆమె భర్త వచ్చి చేశారు. అదే ఇప్పుడు తన కూతురిని చేర్చిన ఈ నర్సింగ్ హోమ్. ఎంత వద్దన్నా వినకుండా కాత్యాయని బలవంతంగా తన పేరు పెట్టిన భవానీ నర్సింగ్ హోమ్, నీ పాత నగలమ్మిన డబ్బు నువ్వు శర్మగారు నాకు ఇవ్వకపోయి ఉంటే ఈ డాక్టర్ కాత్యాయనే లేదు అంది. పైగా భవా ఏం చేస్తున్నావే అంటూ వచ్చిన కాత్యాయని చేయి పట్టుకుని కూర్చుంది భవానీ. కాత్య, నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నిన్నిలా చూస్తుంటే. ఎక్కడ దానివి, ఎంత కష్టపడ్డావు, ఎలా చదువుకున్నావు, ఎంతటి దానవయ్యావు అని నేను నీ స్నేహితురాల్ని అని చెప్పుకోవడమే నాకు పెద్ద అర్హత అనిపిస్తుంది. ఎప్పుడు నేను ఉన్నాను, ఎందుకు పొద్దున్న లేవడం, పని చేసుకోవడం, నేటికి రేపటికి తేడా లేకుండా బ్రతకడం. మాస్టర్ని చూసి నేను కూడా ఎప్పుడు తెలుగు టీచర్ అవ్వాలని ఎంత అనుకున్నానో నీకు తెలుసు కదా. నా తెలుగు పాండిత్యం అంతా రుక్మిణి గళ్యం చదువుకోవడానికి, తెలుగు నవలు చదువుకోవడానికి మాత్రమే పనికొస్తోంది చూడు అంది. మధ్య వయసులో ప్రతి వారికి వచ్చే ఆలోచనలు అవి. ఆ విషయం డాక్టర్గా కాత్యాయనికి తెలుసు. అలా అనకు భవానీ, జీవితంలో అన్నీ అందరికీ దొరుకుతాయా? మీ తాతగారి పట్టు వల్ల నీ చదువు ఆగిపోయింది తప్ప నీ సమర్థతని ఆపలేకపోయింది కదా. ఇంటా బయట నువ్వు తెచ్చుకున్న పేరు, సంసారం నడపడంలో నీ నేర్పు ఎంతమందికి ఉంటాయి చెప్పు. నన్నే చూడు, అన్నిటికీ వంట మనిషి తులసమ్మ మీద ఆధారపడాలి. చదువులోనూ బాధ్యతల్లోనూ పడి నువ్వెప్పుడు అన్నట్టు నా గురించి నేను ఆలోచించుకోలేదు. అసాధారణ డాక్టర్గా పేరు వచ్చి ఉండవచ్చు, కానీ పిల్లలు, సంసారం అనే సాధారణ జీవితం
నాకిప్పుడు దొరుకుతుందా? అమ్మా అని పిలిచే అత్తమామలున్నారా? ఆప్యాయంగా వదిన అని పిలిచే నీ మరుదులు నాకేరి? భవానీ అంటూ వెంట నడిచే నీ భర్తలాంటి తోడేది? జడకుప్పిలు పట్టుకుని అమ్మా అంటూ వెంట తిరిగే నీ కూతురులాంటి పిల్లలేది? ఇహనో ఇప్పుడో భూమి మీద రావడానికి తయారుగా ఉన్నా నిన్ను అమ్మమ్మ అని పిలిచే పసిబిడ్డ నాకేది చెప్పు? అనుకోకుండానే తన మనసులో ఏ మూలో ఒదిగిపోయిన భావనలు స్నేహితురాల సమక్షంలో ఆ ప్రయత్నంగానే బయటకు వచ్చేశాయి. ఎప్పుడూ నవ్వుతూ గంభీరంగా కనబడుతూ తిరిగే స్నేహితురాల తడి కన్నుల్లో మొదటిసారి ధైర్యం చూసిన భవానీ కంగారు పడింది. కాత్య, ఏమైందే నీకు? నువ్వేనా ఇలా మాట్లాడేది? నీకెవ్వరూ లేరని నువ్వెలా అనుకున్నావు? నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు నీకు నేనుంటాను. తల్లనుకో, చెల్లనుకో, నెచ్చెలిననుకో. ఈనాడు నీకున్న విలువ కానీ గౌరవం కానీ ఎవరికున్నాయి? ఎవరో ఏదో అన్నారని ఇలా మనసు కష్టపెట్టుకుంటావా? ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నా మీదొట్టే అంది గబగబా స్నేహితురాలి చెయ్యిని మరింత గట్టిగా పట్టుకుంటూ. అంతలోనే సర్దుకుంది కాత్యాయిని. స్నేహితురాలికి చెప్పవలసిన తను ఇలా మాట్లాడకూడదని వెంటనే గ్రహించి, అది కాదు భవా, చదువుకుని డాక్టరు ఇంజనీర్లు అవ్వడం ఒక్కటే కాదే ఘనత అంటే. నీలాగా సమర్థవంతంగా అందరికీ ప్రేమైన మనిషిగా మెలగడం తక్కువ సంగతేమీ కాదు. ఇంట గెలిచిన వారే రచ్చ గెలవగలరు తెలుసా? నీ పరిధిలో నువ్వో పెద్ద విజేతవి నన్ను అడిగితే. అయినా నా చదువు నువ్వు నాకిచ్చింది కాదా అంటే ఇది నీది కాదా చెప్పు? కాదా ఏమిటి? నీదే అని ఇంకా ఏదో చెప్పబోతున్నా కాత్యాయన్ని నర్సు వచ్చి పిలిచింది భారతిని చూడడానికి రమ్మని. దాదాపు 4-5 గంటల తర్వాత మొగ్గలాంటి ఆడపిల్ల పుట్టింది. స్నానం చేయించి పిల్లని చూపించడానికి చేతుల్లో తీసుకుని వచ్చింది తన గదిలోకి. పిల్ల పడే బాధ తను చూడలేనని కాత్యాయని ఆఫీస్లోనే కూర్చుండిపోయింది భవానీ దేవుడిని తలుచుకుంటూ. పిచ్చిదానా, ఎంత భయపడ్డావో! నిక్షేపంలా మనవరాలు పుట్టింది చూడు అంటుండగా అంతవరకు కళ్ళు మూసుకొని ప్రార్థనలు చేస్తున్న భవానీ నాదస్వరం విన్న నాగుపాములా టక్కున కళ్ళు తెరిచింది. చిన్ని చిన్ని కాళ్ళు, చేతులు, లక్క పిడతలాంటి చిన్న నోరు, మెల్లగా మూసి తెరుస్తున్న నల్లటి కళ్ళు. అప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఉంది పొత్తిళ్లలో పసిపాప. చూసావా ఎంత ముద్దుగా ఉందో? ఎలా హడిలిపోయావో చూడు చిన్నపిల్లలా అంది స్నేహితురాలిని వెక్కిరిస్తూ. అవునే, ఏమిటో ఎంత భయం వేసిందో. నువ్వున్నావన్న ధైర్యం తప్ప వచ్చినప్పటి నుంచి ఒకటే గబరా అనుకో అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఆనందంగా పిల్లని చేతుల్లోకి తీసుకుని తేరిపారా చూస్తోంది భవానీ. చూసావా ఎంత ముద్దుగా ఉందో? ఎలా హడిలిపోయావో చూడు చిన్నపిల్లలా అంది స్నేహితురాల్ని వెక్కిరిస్తూ. అవునే, ఏమిటో ఎంత భయం వేసిందో. నువ్వున్నావన్న ధైర్యం తప్ప వచ్చినప్పటి నుంచి ఒకటే గాబరా అనుకో అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఆనందంగా పిల్లని చేతుల్లోకి తీసుకుని తేరిపారా చూస్తోంది భవానీ. చూసావా, నీ మనవరాలు రాగానే నన్ను మర్చిపోయావు. నేనొకదాన్ని ఇక్కడ ఉన్నానని నీకు గుర్తే లేదు అంది కాత్యాయని కొద్దిగా కోపం నటిస్తూ. ఇదే నేను నీకిందాక చెప్పింది. నీకున్నది నాకు లేనిది. ఆఖరి మాట పూర్తి కాకుండానే భవానీ అంది. అలా అనొద్దన్నానా? నీకివాళ నిజంగా మతిపోయింది. నువ్వే ఇందాక అన్నావు కదా, నీ చదువులన్నీ నావే, నేను నీలో సగమైన ప్రాణ స్నేహితురాల్ని కనుక అని.
మరి ఇలాంటప్పుడు నా మనవరాలు నీది కాదా? ఇది మన వరాలు, మనిద్దరికీ ఆ దేవుడిచ్చిన వరాలు అంది భవానీ నవ్వుతూ. అయితే ఇది చూడు అంటూ తన సెతస్కోపు భవానీ మెళ్ళ వేసి తన కుర్చీలో కూర్చోపెట్టి చేతిలో చిన్నపిల్లని జాగ్రత్తగా పొదివి పెట్టుకుని, ఇవాళ నువ్వు డాక్టర్ భవానీవి, నేనేమో అమ్మమ్మ కాత్యాయన్ని అంటూ స్నేహితురాలిని గిర్రున తిప్పింది. ఆ ఇద్దరు స్నేహితురాళ్ల నవ్వులతో మారుమోగుతున్న ఆ గదిని అప్పుడే పుట్టిన ఒక పసికందుతో మరో ఇద్దరు పసిపిల్లల్లా కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ వింతగా చూసింది అప్పుడే డాక్టర్ని పిలవడానికి వచ్చిన నర్సు. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.